అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్ వేదికగా మహిళా సదస్సును తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఆధ్వర్యంలో సభ జరగనుంది. ఈ సభ వేదికగా 1,00,000 మంది మహిళల సమక్షంలో ఇందిరా మహిళా శక్తి మిషన్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ మిషన్లో మహిళా సంఘాలు ఈ ఏడాది సాధించిన విజయాలతో పాటు మహిళా సాధికారిత బలోపేతం కోసం ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను పొందుపరిచారు. 32 జిల్లాల నుంచి 1,00,000 మంది మహిళలతో ఈ సభ నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు హాజరు కానున్నారు. మండల మహిళా సమైక్య సంఘాలచే నడిచే 150 ఆర్టీసీ అద్దె బస్సులను సీఎం, మంత్రులు ప్రారంభిస్తారు. అలాగే మహిళా సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు. ఈ వేదికపై 31 జిల్లాల సమాఖ్యలచే 31 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం ఆయిల్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. మహిళా సంఘాల ద్వారా 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల శంకుస్థాపన జరగనున్నాయి. మహిళా సంఘాల సభ్యులకు లోన్ బీమా, ప్రమాద బీమా చెక్కులను అందజేస్తారు. మహిళా సంఘాలకు రుణ సదుపాయాన్ని కల్పిస్తూ చెక్కును జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులకు అందజేస్తారు. జిల్లా మహిళా సమాఖ్య సభ్యులకు యూనిఫామ్ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుంది.